ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇది ఒక చిన్నగా అత్తారింటి హాల్ అన్నమాట. సో ఇందులో ఒక థింగ్ నాకు బాగా నచ్చింది. అది మా పుట్టింటి తెచ్చాను మా అన్నయ్య తెచ్చాడు సర్ప్రైజ్గా. అది కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి నేను ఇట్లా పప్పులు కారాలు తెచ్చుకున్నప్పుడు అత్తమ్మ డబ్బులు ఎట్లా వస్తాయి అక్క అంటారు. సో అత్తమ్మ డబ్బులు ఎట్లా వస్తాయంటే అత్తయ్య పనికి వెళ్తారు. ఓకే, అలా అని చెప్పి మొత్తం అత్తయ్య కొనరు. అత్తయ్య పనికి వెళ్ళినప్పుడు కొంచెం డబ్బులు ఉంటే అవి ఉంటాయి. అండ్ శేఖర్ అత్తయ్యకి మంత్లీ డబ్బులు ఇస్తూ ఉంటారు. మా అత్తయ్య మా దగ్గర ఉండరు, కానీ మా అత్తయ్యను మా మేము అడుగుతాం. బట్ తను మా దగ్గర ఉండదు, కానీ తన ఎక్స్పెన్స్ మేము చూసుకుంటాం అనమాట. సో తనకు పంపిస్తూ ఉంటాం. మంత్లీ డబ్బులు పంపిస్తాం. పప్పు కొన్నా, మిర్చి కొన్నా, ఇంకా చింతపండు కొన్నా, ఏది కొన్నా కూడా ఇక్కడి నుంచి శేఖర్ డైరెక్ట్గా ఫోన్పే ఇస్తాడు వాళ్ళకి. వాళ్ళ స్కానర్ దాని నెంబర్కి పంపించమని. లేకపోతే నటరాజు డబ్బులు నటరాజు ఫోన్పే ఇచ్చి డబ్బులు అత్తయ్యకి ఇచ్చిరమ్మంటారు. సో ఇది క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సో అన్ని అత్త నుంచి నేను తెచ్చుకుంటున్నాను ఫీలింగ్ ఉంటే అది నా ఇల్లే, ఇది నా ఇల్లే. సో ఎవరు అన్నారు మా అత్తయ్య వాళ్ళది వెంకుటిల్లు అంటే అది మీ ఇల్లే కదా కళ్యాణ్ అని. అవును, మరి అది నా అత్తగారి ఇల్లే, అది నా ఇల్లే. సో అది అండ్ నా బ్యాడ్ లక్ గురించి చెప్పుకోవాలి. నేను వచ్చేసి 3 days అయిందండి. రామ్ డైట్ రామ్ తేజ్ గారికి చికెన్ బాక్స్ అయింది. నేను వచ్చి 3 days అయిందండి. ఈ సామాన్ ఇక్కడ వెళ్ళిపోము తేజ్లో నీళ్ళు తాగేసి. సో అక్కడ శేఖర్కి అయింది చికెన్ బాక్స్. మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసాం. బట్ నాకు ఒక విషయం అర్థమైంది, ఇంట్లో ఒకరికి అయితే అయిందంటే ఇంకొకరు కూడా అవుతూ ఉంటుందని. అండ్ నాకు చిన్నప్పుడు అయింది కాబట్టి నాకు కాలేదు, ఇప్పుడు వీడికి అయింది. ఆబ్వియస్లీ ఫ్రిడ్జ్ బంద్ చేయను, ఆబ్వియస్లీ వీడి తర్వాత రిత్తుకు అవుతుంది. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. సో ఏమైందంటే నేను వచ్చిన తెల్లారే వీడికి ఒంటి మీద కనిపించిందండి. కథం అసలే పోయి వచ్చి చేతలు అయినట్టు అనిపించలేదు, కానీ ఏం చేయలేము. ఆ రూమ్ మొత్తం వచ్చాక ఇల్లు ఊడ్చాను, బయట ఊడ్చాను, కడుగుడు తుడుచుడు చేయలేదు, చేత కలుగు. సో ఎందుకో ఈసారి గాలిపల్లి బాగా కలిసిపోయినా. తేజ్ ఒక కలిసి తెచ్చేవాళ్ళనా బాగా కలిసిపోయిన ఫీలింగ్ వచ్చి రాగానే వెళ్తాంతో పాడినట్టు. ఈ కాలు చేతులు లాగడం, కలుగు తిరుగుతున్నాయి. 2 రోజులు మొత్తం నాకు పడుకోవడానికే అయిపోయింది అనమాట. సో మా తేజ్ వాడికి వచ్చేసరికి చికెన్ బాక్స్ అయింది. సో వాడిని ఇప్పుడు చూసుకుంటూ జరుగుతుంది. ఏసీ రూమ్ ఒకటే ఉంది, అందరం అందులోనే ఉంటున్నాం. కాకపోతే వేపాకు వేయడం, పొగ వేస్తాను వాడికి. మాకు పక్కలు చెప్పారు గుమ్మానికి వేపాకు కట్టాలి, బెడ్ మీద వేపాకు వేసి వాడికి సెపరేట్ బెడ్షీట్ వేసి ఇలా వైట్ కలర్ది ఇచ్చాను కొంచెం మండకుండా అనమాట. తాలింపు ఏం వేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు సెకండ్ ఇదనమాట, ఇంకా దాన్ని తగ్గిపోవాలి. ఇంకా గాలిపల్లి ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ వద్దు, నన్ను ఇక్కడ ఉడుకోపో ఏడిది అవ్వ నా బంగారు పండు వద్దొద్దు, నువ్వు కొంచెం భయం కాదు. సో గాలిపల్లి ఒక 3 వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ వీడియోస్ ఈ వీడియోనే వస్తుంది మీకు. ఓకేనా, ఇది క్లియర్ చేయాలనుకున్నాను. ఎందుకో తేజ్ అట్లా అయ్యేసరికి సడన్గా భయం వేసింది. వాడికో శేఖర్లాగా చలి జ్వరం వస్తుందేమో అని చెప్పేసి. కానీ దేవుడి దయ చలి జ్వరం ఏమి రాలేము. ఫ్యాన్ బంద్ చేయకుండా మీకు వినిపించదు, ఫ్యాన్ బంద్ చేస్తే నాకు ఉడక వస్తుంది. సో ఏం తెచ్చాను షార్ట్కట్లో చూపిస్తాను. బియ్యపిండి 5 కిలోలు పట్టిస్తాను ఒకేసారి. ఎందుకంటే ఇక్కడ దొడ్డుగా పడతారు. సరపిండి చేయాలన్నా, రిత్తుగాడికి కారపూసి చేయాలన్నా, అట్లు పోయాలన్నా కష్టం అవుతుంది అనమాట. సో 5 కిలోల బియ్యపిండి రమ్మే తీసుకెళ్ళదు. కారపొడి రమ్యకే కొంచెం పెట్టించింది, ఎందుకంటే రమ్య కార్లో వెళ్ళే బస్కి వెళ్ళారు. సో మోయడం కష్టం, దాని తొక్కులు కొంచెం కారపొడి తీసుకెళ్ళింది. తిరుపతి అన్నతో జాతరకి వెళ్తాం, అప్పుడు తీసుకొచ్చుకుంది అనమాట. సో ఇది కారపొడి. తర్వాత ఏంటంటే కంకులు తెచ్చిన 50 రూపాయలకి వచ్చేసి ఆల్మోస్ట్ వెళ్ళిపోయి. అన్నయ్య వచ్చి ఈరోజు అన్నయ్యకి నాకు స్వీట్ అట్లు వేసుకున్నాను. కంకితో అట్లు వేసుకుని పాలు వేసుకుని తింటే మస్తు ఉంటుంది. సో ఈ కంకులు ఎండిపోయింది, వీటిని ఏం చేయలేము. మొత్తం అందుకే అంటుంది నువ్వు నాకు బిడ్డ అని. అండ్ చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టింది మా అత్తయ్య, తెల్లగా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. తర్వాత ఏంటంటే నేను డిమార్ట్ నుంచి తీసుకున్న సామాన్ ఉండే కదా, సో అదే సంచిలో శేఖర్కి బాగినప్పుడు డ్రై ఫ్రూట్స్ తెప్పించాను. ఇవి ఇంట్లో ఎవరు తినరు, అంటే అత్తయ్య గిట్ట తినదు అనమాట. సో తీసుకెళ్ళమని అత్తయ్య. సో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి
వీటితో పాటు వీటిలో చెప్పాను కదా అట్టే పనికి వెళ్ళి ఆవాలు తీసుకున్నది. సో ఇవి చిన్న ఆవాలు బుజ్జిగా ఉంటాయి, కానీ మనకి తాలింపులోకి చేర్చేదిరా. రమ్మె కేజీ, నాకు కేజీ అనమాట. ఇటువంటి మీరు నాకు తెలుసు చాలామంది టీవీలో నా వీడియోస్ మీకు అన్ని జూమ్లో కనిపిస్తాయి. వెనకాల చెట్లు చచ్చిపోయి చూస్తారు. చెట్లకి వాటర్ పోయమని చెప్పాను, పోసే వాళ్ళు పోస్తారు, కానీ చాలా డల్ అయిపోయినాయి. స్నేక్ ప్లాంట్స్ లోపల ఇవి ఇంట్లో ఇవి ఉంటాయి అనుకో నేను, కానీ ఈ వేడికి కూడా అవి అట్లా అయిపోయినాయి. సో ఇంకా చూస్తా, వాటర్ పోసాను, చూస్తా బాగుంటాయి లేవా, లేకపోతే ఇంకా రీప్లేస్ చేసేయాలి. అండ్ స్నేక్ ప్లాంట్స్ మాత్రం నేను ఎన్ని రోజులు లేను, అన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాయి, ఇంత కూడా ఎండిపోలేదు, ఇంకా కొత్తగా వచ్చినాయి. సో తర్వాత బబ్బెరకూడదు అత్తతో చేయించుకోవాలని తీసుకుపోయినా అది మళ్ళీ నాకే పెట్టింది. ఇవన్నీ ఆల్రెడీ నేను డిమార్ట్ నుంచి తీసుకుపోయినాయండి ఇవన్నీ కూడాను. సో ఇవి చూపించడానికి ఏమంతా లేవు. తర్వాత పిండి దుమ్ము మొన్ననే. సో పిండి వేసుకుపోండి, వెనకాల నుంచి వెళ్ళి నువ్వు నీకు కూడా డాడీ పెడుతుకుపోండి. సో పిండి ఏం చూస్తావురా ఇవి చూడండి, పక్కన పెట్టినా పెట్టినప్పుడు మొత్తం ఉడకపోస్తుంది. నువ్వు అట్టే పో బిడ్డ, ఆ ఏజ్లో కూర్చోపో, ఇంకా కొద్ది చాలా ఉడకపోస్తుంది ఫ్యాన్ బంద్ చేసేసరికి. తేజు అస్సలు వింటలేదు, వాడికి బొబ్బలు మస్తు అయినాయి ఒంటి మీద. ఏమన్నా అంటే హాస్టల్లోనే ఉంటుంది, అందులో వేసి మండుతాయి కదా. సో అది ఆ రూమ్లో 20 గంటలు వేసి నడుపుతున్నాడు, అలా కూర్చోపోనంటే వింటలేడు. రిత్తు నేనేమో ఆ రూమ్కి వెళ్ళి బయటకు వస్తుంది, ఆ రేంజ్లో ఉడకపోస్తుంది. అండ్ గాలిపల్లి మా ఇల్లు అదేంటి పెంకుటిల్లు కాబట్టి ఎక్కువ వేడి తెలియలేదు, దారుణంగా వేడి ఉంది. మా హాల్ మెయిన్ థింగ్ ఆ ఏసీ రూమ్లో మనం ఉన్నాం అనుకోండి, అందులోకి వెళ్ళి బయటకు వస్తే బాగా ఉడకపోసినట్టు బాగా వేడి ఉన్నట్టు అనిపిస్తుంటుంది. సో ఇదేంటంటే ఇంకా ఇది పిండి అండి, జొన్న పిండి. ఓకే, తర్వాత ఏంటంటే నట్లే అన్న చెల్లె ఊరికి వెళ్తుంది, ఏమి వేయకుండా ఉంటుందంటారా. ఇది చూడండి, పెద్ద మామిడికాయలు 20 ఉండే, అప్పుడు ఇప్పుడు తినేసి ఎంత బాగుంటాయో. దీంతో పాటు గోరింటాకు కూడా తెచ్చింది మా అన్న, పెట్టేసుకున్నాను. 2 days అయిపోయింది. చూడండి ఈ మామిడికాయలు భలే తీయకుంటాయి, పండుతేనైతే అమృతమే. సో ఈ మామిడికాయలు అండ్ గోరింటాకు, అలాగే యాజ్ యూజువల్లీ తేజు తెచ్చే బబ్బల్ ఫ్యాక్టరీ. తేజు అంటే ఊరికెళ్ళి తినడు. సో మీరు ఎవరైనా వైశాస్ ఉంటే మీకు అర్థమవుతుంది, తినేటప్పుడు ఖచ్చితంగా సైడ్కి అప్పడాలు ఇవ్వు. మ్యాంగో సీజన్ అయితే వైశాస్ అందరూ అన్నం తినుకుంటూ పక్కకు మ్యాంగో తింటూ ఉంటారు, నేను రోజు తింటాను. సో అట్లా మా తేజుకి కొన్ని అలవాట్లు వచ్చినాయి మా నాన్నలాగా. సో కాయలు అయితే ఎవరికి లక్ష్మణకు ఒక 2 ఇచ్చాను, అండ్ మిగిలిన నేను తింటున్నా. ఎందుకంటే కొన్ని విషయాల్లో అందరికి మంచి కాంప్రమైజ్ అవ్వదు, మనకు నచ్చినాయి మనమే ఎంజాయ్ చేయాలి. ఏమంటారు, నేనైతే అదే అనుకుంటాను. సో తర్వాత ఏంటంటే తుడుచుకున్నాం. గాలిపల్లిలో చాలా ప్లాన్ చేసి వెళ్ళానండి, ఇలా వీడియోస్ తీద్దాం, అలా వీడియోస్ తీద్దాం, అత్తే ఈ రెసిపీ చూపిద్దాం, ఆ రెసిపీ చూపిద్దాం. బట్ ఏంటో టైం ఎట్లా గడిచిందో తెలియలేదు. ఇక చాలు అనిపించింది. ఊర్లో మరీ నెలల కొద్దీ నేను ఉండలేను. అండ్ శేఖర్కి కూడా చికెన్ పాక్స్ తగ్గాక దురద ఎక్కువైపోయింది. అండ్ ఉడకపోతే కూలర్ వేసుకుంటే శేఖర్ బెడ్ మీద పడుకుంటాం, మేము కింద పడుకుంటాం. ఆ ఉడకపోతే కూడా వశపడలేదు దానికి. సో ఇది నేను ఎప్పుడు మ్యూజియం చేస్తుంటాను, కానీ కొన్ని ధైర్యం ఎప్పుడు చేస్తే 400-500 ఉంటుంది. ఇది అన్నయ్య ఎవరో శారీ ఫంక్షన్కి వెళ్ళాడు, చుట్టాలి వాళ్ళ సైట్ వాళ్ళ చుట్టాలి. సో అక్కడ ఇచ్చారండి, నాకు బాగా నచ్చింది. ఇక బాగుంది. సో ఇందులోకి కామధేను వచ్చింది. కామధేను అంటారు కదా, అవుని మరీ అంత స్టాండర్డ్ ఏం లేదు కానీ ఓకే బాగుంది. మనకి వరలక్ష్మి వ్రతం పూజకి అట్లా ఇట్లా షోకేస్ లాగా పెడితే బాగుంటుంది కదా. నాకైతే ఇది బాగా నచ్చింది. తేజు మరి నాకు భయమైంది, ఎలుకుంది కావచ్చు అని. నువ్వు బాగా ఆడుతున్నావు కదా, హరుపులో సౌండ్ వస్తే నాకు ఎలుకుంది అనిపించింది. సో మస్తుంది, ఇది చూడరా బాగుంది కదా. సో ఇది అండ్ ఇది చూస్తున్నారు కావచ్చు అప్పచెల్లి మీరు.
సో ఇది ఏమైందంటే ఇది ఒకప్పుడు మనం మస్తు వాడినాం. తర్వాత ఏమైంది, ఈ బాగా జిడ్డు పడితే వాడు కష్టమవుతుందని గాలిపల్లి పెట్టించిన. మళ్ళీ మొన్న కనిపించింది. సో తీసుకొచ్చుకున్న దీంట్లోకి మనం గాలి నూనె తెచ్చుకున్నాం కదా, అది వేయడానికి. ఇందులో చాలా జిడ్డు ఉండే ఏదో లిక్విడ్ స్మెల్ వస్తుంది. సో ఆ లిక్విడ్ వెస్టేజ్ వెస్టేజ్ బిజినెస్ చేస్తుంది. సో అందులో ఏదో లిక్విడ్ ఉండేది. ఆ లిక్విడ్ వేడి నీళ్ళు వేసేసినామండి, జిడ్డు అంతా పోయింది. అదేం లిక్విడో అడగాలి. సో ఆ లిక్విడ్ చాలా బాగా పనికొస్తుంది. మనకి ఇన్స్టాలో చాలామంది కొలాబరేషన్ వీడియోస్ చేస్తారు కదా, ఇది చిక్కిపోయిందా, ఇది అది అని మనకి ఊకియా అదేదో స్ప్రే చేయగానే జిడ్డు అంత పోతుంది. నేను మీషోలో అప్పట్లో తెప్పించాను అనమాట. సో అలాంటిది కాదు, ఇది దీనిలో వేసిన స్ప్రే తోటి మనకి దేవుడి బోలు మంచిగా అవుతుంది. జస్ట్ ఒట్టిగా రాస్తుంది, కిచెన్ బాగా క్లీన్ అవుతుంది, టైల్స్ మంచిగా తెల్లగా అండ్ ఇది వచ్చింది. కానీ అదేమో దాంతో చేతులు మండడం అనిపించింది. రమ్మేమో మండే వదినానింది. సో ఇది చిన్నగా తీస్తాను వీడియో, ఎందుకంటే 2 రోజుల నుంచి ఏం షూట్ చేయలేదు, ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ ఇంకా మీరు ఈ వీడియో చూసినప్పుడు పేజ్కి తగ్గుతుంది. సో అప్పుడు రెగ్యులర్ వీడియోస్ మీద షూట్ చేస్తాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఇవి పుల్లటి చెట్టు మామిడికాయలు ఉన్నాయి కదా, అవి తెచ్చుకున్నా. ఇది కరెక్ట్ ఆల్మోస్ట్. సో ఎందుకంటే మామిడి తాండ్రా వేసుకుందామని తెచ్చుకున్నా. నేను ఆల్మోస్ట్ పాడవుతుంది. ఏది తెచ్చుకొని పడేయాలి. ఇట్లనే ఉంటుంది, తెచ్చుకొని ఏం ఓపెన్ చేయకూడదు. ఆడికి మాత్రం ఒక నమ్మకమే ఉండదు. తీసుకుపోయి తొందరగా తీరా ఎక్కడ సర్దురా అని 1కి 10 సార్లు చెప్పింది. సో మనకి ఇంట్లో చెట్లు పెట్టుకోవడం చాలా ఈజీ. కానీ మనము ఇట్లా 10-15 రోజులు ఊర్లోకి వెళ్తాం చూడండి. చలికాలం అయితే ఏం కాదు, మనకి చెట్లు ఇండోర్ ప్లాంట్స్ మీరు 1 వీక్ 15 డేస్ ఒకసారి నీళ్ళు పోసినా బతుకుతాయి. కొంచెం డల్ అయితే అని వాటర్ పైగా సెట్ అవుతాయి. బట్ నెలలు వదిలిపోతే అవి కూడా డల్ అయిపోయి చచ్చిపోతాయి. సో అది ఇంకో బాధ అనమాట. టెర్రస్ మీద ఇక మొక్కలు చెప్పని అవసరం లేదు. మీరు టెర్రస్ మీద నేను చిన్న వీడియో అత్య సోరకాయ కట్ చేసి చూసారు కదా, అది ఇప్పటిదని చాలామంది అన్నారు. అది ఇప్పటిది కాదు, ఎప్పుడో జనవరిలో ఫిబ్రవరిలో అప్పుడైతే బోల్డ్ అన్ని ఆకుకూరలు నిన్న టెర్రస్ గార్డెన్ నుంచి తిన్నా అనమాట. అది పెట్టినందుకు చాలా బాగా సో దీంతో పాటు ఇది కూడా మన పూజ గదిలోకి ఈ కొత్తగా వస్తాయి. అసలు ఇది ఎంత బాగుందో. ఇది జర్మన్ సిల్వర్. ఇది ఎవరో సంక్రాంతి నోములు నోముకుంటారు కదా, అప్పుడు మమ్మీ వాళ్ళకి ఇచ్చారు, తెచ్చేసుకున్నాను. సేమ్ అచ్చు సిల్వర్లా ఉంది కదా. సో మన న్యూ సిల్వర్ ఐటమ్ నా దగ్గర ఆల్రెడీ జర్మన్ సిల్వర్లో పూజ సెట్ ఎవరో కొలాబరేషన్లు ఇచ్చారు. కానీ నేను ఏంటంటే నేను మెయింటైన్ చేసే టైప్ కాదనమాట. సో వాటిని ఎప్పుడు వాడని లేదు. సో మన దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్ ఇది ఒకటి. సో నా దగ్గర జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ ఉన్నాయి. మన కలశం, ప్లేటు, దీపాలు ఉన్నాయి. ఎవరో కొలాబరేషన్ పంపించారు. కానీ నేనేంటంటే నేను ఏవి కూడా సరిగ్గా వాడలేదు. జర్మన్ సిల్వర్ నాకు సిల్వర్ అవి కూడా ఉన్నాయి, 108 ఫ్లవర్స్. సో అవి కూడా ఏడబెట్టినో తెలియదు. సో అంతే. సో అస్సలు నేను మర్చిపోయినాయి కదా, తొక్కులు కూడా తెచ్చుకున్నాను. నేను తట్టెడు తొక్కులు తెచ్చుకోను, ఎప్పటికప్పుడు పెట్టుకొచ్చుకున్నాను. నేనేంటంటే మొత్తం తొక్కులు కొత్తగా ఉంటే చూడండి, అప్పుడు 1 ఇయర్ నాన్ స్టాప్గా తినేస్తాను. ఎంత తింటానో నాకే తెలియదు. కానీ ఆఫ్టర్ దట్ అసలు అవి ఫ్రిడ్జ్లో ఉన్న విషయంగా మర్చిపోయి జస్ట్ ఉప్మా తిన్నప్పుడే తొక్కులు గుర్తొస్తుంది. కొత్త తొక్కులు బాగా టేస్టీ అనిపిస్తుంది. సో వీటిని ఇంకా నేను గ్లాస్ జార్లో మార్చాలి తోమేసి. సో ఇది నిమ్మకాయ తొక్కు, ఇది వచ్చేసి మన ఒక్క తొక్కు, ఇది పొరుసు తొక్కు. సో ఇవన్నీ మనం గాలిపుల్లో తెచ్చుకున్నాం. బాయ్.